చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ మా వందనములు. సత్యజీవ మార్గం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ మా స్వాగతం. ప్రియులారా, నేటి వర్తమానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడ, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా స్తోత్రాలు నాయన. అద్భుతాలు చేయి దేవా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మరి యొక్క వర్తమానంలో ప్రభువా మీ యొక్క సేవకుని మీ సెలువు చాటును మరుగుపరచుకునండి అయ్యా. అయ్యా, నీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విలువైన అంశాలను మీరు మా కొరకు దాచి ఉంచారు దేవా. అయ్యా, మీ సేవకుడు మీ యొక్క వాక్య భాగాన్ని వివరించుచూ ఉండగా నాయన మీ పరిశుద్ధాత్మను మెండుగా కృమ్మరించండి ప్రభా. అయ్యా, ఈ యొక్క వాక్య భాగం అనేక మందికి నాయన ఆత్మీయ జీవితంలో ఎంతో ఉపయోగపడేదిగా ఉండినట్లు సహాయం చేయండి. మరి ఒక మారు ప్రభా, వారు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో గుర్తిరగడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డ నీ వాక్యం అనే పాలతో వారి జీవితంలో ఎదుగుదల చూడడానికి సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం, మనం ఎవరిని క్షమించవచ్చు, ఎవరిని క్షమించకూడదు. సో ఇదేంటి ఈ టైటిల్ అని ఆలోచన చేస్తున్నారా? ఓకే, యేసుక్రీస్తు శిలువలో 7 మాటలు పలికారు. ఆ సప్తవాక్తులకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి గుడ్ ఫ్రైడేకి యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలని ధ్యానం చేస్తూ ఆ 7 మాటల నుంచి ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి సంఘం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మన పెద్దల నుంచి ఇదిగో అనేక మంది సేవకులు ఒక క్రమంగా చేస్తున్న పని ఏంటంటే, గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు శిలువలో పలికిన 7 మాటలని ధ్యానం చేస్తూ ఉంటారు. ఎందుకని ఈ సప్తవాక్కులను ధ్యానం చేస్తారంటే, ఈ 7 మాటలని ధ్యానం చేయడం ద్వారా వాటి యొక్క పరమార్థాన్ని, వాటి అర్థాన్ని, ఆత్మీయతను తెలుసుకోవడం ద్వారా, వాటిని వారి జీవితంలో పాటించడం ద్వారా చాలా దేవునికి సాన్నిహిత్యంగా జీవించే అవకాశం ఉంటుంది. దేవుని యొక్క హృదయాన్ని గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి సప్తవాక్కులు చాలా ప్రాముఖ్యమైనవి. వాటిలో మరి ప్రాముఖ్యమైనది మొదటి మాట. సో ఆ మొదటి మాటని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుడి. లూకాసు వార్త 23:34. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. సో ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్త కలిగి శ్రద్ధగా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. సో క్షమించడం గురించి మనం ఈరోజు ప్రత్యేకంగా ధ్యానం చేస్తున్నాం. ఎవరిని క్షమించవచ్చు, ఎవరిని క్షమించకూడదు అనేది మనం ఆలోచన చేయడానికి దేవుని గురించిన కొన్ని సత్యాలు మనకు అర్థమైతే ఈ ప్రశ్నకి మనకి జవాబు దొరుకుతుంది. ప్రియులారా, సాటి మనిషి అన్నవారిని మనం ఖచ్చితంగా క్షమించే వారంగానే ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎవరిని దేవుడు క్షమిస్తున్నాడు, యేసు ప్రభు ఎవరిని క్షమిస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, వెనుక నుంచి నిన్ను తన్నిందెవరో చెప్పుకో అన్నవారిని, ఆయన ముందు నిలచి ఆయన మోము మీద ఉమ్మివేసిన వారిని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఇంకా సవివరంగా మనకు తెలియాలంటే ఆ శిలువ సందర్భం ఎలాగుందో మనకు అర్థమైతే, ఆయన ఎవరిని క్షమించమని ప్రాధేయపడుతున్నారో మనకు అర్థమవుతుంది, అది ఉపయోగపడుతుంది. మార్కు సువార్త 15:25 నుంచి ధ్యానం చేసుకుందాం. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన, మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా నుంచిరి. మరియు కుడివైపున ఒకనిని, ఎడమవైపున ఒకనిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. చూడండి, యేసు ప్రభుకి సిలువ వేశారు. ఆ యేసు ప్రభుతో పాటు మరి 2 దొంగలకు కూడా ఆ సిలువ శిక్షను అమలు చేస్తూ ఉన్నారు. ఆనాటి రోజుల్లో ఆ ప్రభుత్వము ఎవరైనా తప్పు చేస్తే వారికి సిలువ శిక్ష వేసేది. ఆ రీతిగా యేసు ప్రభు మీద నేరాన్ని మోపి యేసు ప్రభుకి సిలువ శిక్ష వేశారు. సో ఆ రాజుకి యేసు ప్రభులో ఏ తప్పు కనిపించకపోయినా ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు
వారిని ప్రలోభపెట్టిన విధానాన్ని బట్టి ఆ ప్రజలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఈ సమూహం అంతా కూడా యేసు ప్రభుకి వ్యతిరేకంగా వారు నినాదాలు చేయటం, ఏమండి బందిపోటు దొంగలని వారి కొరకు విడుదల చేయమని, యేసు ప్రభుని సిలువ వేయమని వారు వేసిన కేకల వలన ఆ రాజు యేసు ప్రభుని సిలువ వేస్తే ఈ ప్రజలు, ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు సంతోషిస్తారు, నాకు మంచి కలుగుతుంది. ఆ యొక్క ప్రజల సంతోషం కొరకు చాలా పైశాచికత్వంగా, చాలా కర్కశత్వంగా యేసు ప్రభుకి సిలువ వేశారు. ఏమండి ఆ చెక్క సిలువను, చెక్క మొద్దుని అది మోసుకుని వెళ్ళటం ఎంత భయంకరంగా ఉంటుంది. ఒక మార్గంలో దాన్ని లాక్కుని వెళ్ళటమే చాలా భారంగా ఉంటే, దాన్ని మోస్తూ కొండ ప్రాంతం ఎక్కాలంటే ఎంత ఎనర్జీని వాడాలో, ఎంత బలహీనత వస్తుందో ఆలోచించేయండి. అంత తీవ్రమైన శిక్షణ వేసి అది లాక్కుని వెళ్ళిన తర్వాత ప్రియులరా ఆలోచించేయండి, అక్కడ అందరికీ చేతులు సిలువ మీద ఇలా కట్టినప్పుడు తాళతో కడతారు అందరికీ, సిలువ శిక్ష వేసిన వారికి. కానీ యేసు ప్రభుకి ఏం చేశారు? తాళతో కట్టారా? కాదు కదా, చేతిలో మేకులు కొట్టారు. ఎందుకు ఇదంతా అంటే అప్పటికి యేసు ప్రభు యొక్క కీర్తి, ఆయన ఖ్యాతి ఆ యొక్క గలిలియా ప్రాంతం అంతటా వ్యాప్తి చెందింది. గలిలియా ప్రాంతం అంతటా కూడా యేసు ప్రభుని చాలా వేవేల మంది, మనం ఇప్పుడు జనాభా చూసుకుంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు. అప్పుడు ఈ రోజుల్లో చాలా జనాభా తక్కువ ఉన్నారు. తక్కువ జనాభాతో నింపబడి ఉన్న ఆ రోజుల్లోనే 5,000, 10,000 మంది యేసు ప్రభు మీటింగ్ పెడితే యేసు ప్రభు వస్తున్నాడంటే వచ్చేవాళ్ళు. అంతగా చాలామంది యేసు ప్రభు వైపు ఆకర్షితులయ్యారు. ఏమండి ఆ పరలోక రాజ్యం మీద విశ్వాసం చాలామంది పొందుకున్నారు. అంతేకాక చాలామంది స్వస్థతలు పొందుకుంటున్నారు, అద్భుత కార్యాలని వారు చూడగలుగుతున్నారు. ఈ రీతిగా చాలామంది మేలు పొందుకుంటున్నారు కాబట్టి చాలామంది యేసు ప్రభు వైపు ఆకర్షితులవుతున్నారు. ఆ తర్వాత ప్రియులారా యేసు ప్రభు యెరూషలేము మందిరానికి వెళ్ళినప్పుడు కూడా, యెరూషలేం అంటే ఇజ్రాయెల్ దేశంలో, మన భారతదేశంలో ఢిల్లీ ఎలాగైతే ఉందో ఒక ఉన్నతమైన పట్టణంగా, అలాంటి యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు, యెరూషలేం దేవాలయానికి వెళ్ళినప్పుడు అది ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందంటే ఈ గుడ్ ఫ్రైడేకి కరెక్ట్గా మొదట వచ్చే ముందు ఆదివారం, మట్ల ఆదివారం మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదండి. ఆయన కట్టబడిన గాడిద పిల్లను తీసుకుని రమ్మంటాం, మరి దాని మీద ఆయన వెళ్ళటం, దానికి బట్టలు పరవడం, మరి కొమ్మలు విరిచి దానికి పరవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇదంతా కూడా ఈ మట్ల ఆదివారం అంతా కూడా యెరూషలేం మందిరానికి వెళ్ళినప్పుడు, యెరూషలేం దాకా వెళ్ళినప్పుడు ఆయన శాస్త్రులు, ప్రధాన యాజకులు మరింత వారి యొక్క ప్రయత్నాలను ముమ్మరం చేసి త్వరగా ఈయన్ని ఇబ్బంది పెట్టాలి, త్వరగా దీన్ని అంతమొందించాలి అని వారు శాస్త్రులు, వారి యొక్క ప్రధాన యాజకులు, పరిసయ్యులు వారందరూ కూడా ఎక్కువగా ప్రయత్నం చేసి యేసు ప్రభు మీద నేరాన్ని మోపడం, ఆయన చేయని తప్పుకి ఆయన సిలివేయాలని వారు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరి ఈయన రాజు అని చెప్పుకుంటున్నాడు, అదే దేశద్రోహం చేస్తున్నాడు అన్నట్లుగా, రాజు అని చెప్పుకుంటున్నాడు అన్నట్లుగా నేరాన్ని మోపి ఆయన్ని సిలువ వేయాలని, శిక్షించాలని వారు పట్టిన పట్టును బట్టి ఆ రాజు సిలువ శిక్ష వేశారు. అది దాని వెనకాల ఉన్న వృత్తాంతం అంతా కూడా ఏంటి, యేసు ప్రభు అంటే పడనవారు, యేసు ప్రభుని అనేక మంది జనులు వెంబడించడం ఇష్టం లేని వారు ఆయన సిలువకు అప్పచెప్పాలని ప్రయత్నం చేసి దాని విషయంలో వారు సక్సెస్ అయ్యారని భావిస్తున్నారు. ప్రియులరా ఆలోచించేయండి, దాని విషయంలో వారు సక్సెస్ అవ్వడమా? యేసు ప్రభు తనంతటి తానే మనుష్య సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి మనుష్య కుమారునిగా రిక్తునిగా భూమి మీద జన్మించారు కాబట్టి, తన రక్తాన్ని చిందించాలి కాబట్టి యేసు ప్రభు ఆ రీతిగా జరగాల్సి ఉన్నది కాబట్టి, లేఖనాలు నెరవేరాలి కాబట్టి జరిగింది. ప్రియులారా కానీ అంత కర్కసత్వం, అంత భయంకరమైన పైశాచికత్వం మనకి ఆ ప్రజల్లో, అప్పటి శాస్త్రుల్లో, అప్పటి ప్రధాన యాజకుల్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ 25వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఒకసారి, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయన మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును వ్రాసి పైగా ఉంచి, ఆయన మీద ఏ నేరం అయితే మోపారో యూదుల రాజు అని దాన్ని చిన్న కార్డు మీద రాసి ఆయనకి పైన కనిపించేటట్టుగా పెట్టారు. ఇంకా 27వ వచనం, ఆయన కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగల్ని ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలు చుచు, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయనను దూషించిరి. ఏంటంటండి, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకుని దిగిరా అని చెప్పి అపహాస్యం, అవహేళన చేస్తున్నారు. ఏమండి, ఆహా తలలుచుచు 3 రోజుల్లో దేవాలయాన్ని పడగొట్టి కడతానన్నాడుగా, దిగిరా నువ్వు చాలు, నువ్వు ఆ సిలువ మీద, నువ్వు దేవుడు అయితే ఆ సిలువ మీద నుంచి దిగిరా చాలు అన్నట్టుగా అపహాస్యం చేస్తూ ఉన్నారు. సో ప్రియులారా గమనించండి, ఇప్పటికీ కూడా కొంతమంది మాట్లాడుతాం, మరి యూట్యూబ్లో
చూసేవారికి అలా అర్థమవుతూ ఉంటుంది. యూట్యూబ్లో తెలియక యేసు ప్రభు గురించిన అవగాహన లేక, వారికి విశ్వాసం లేక చాలామంది అప్పటి ప్రధాన యాజకులు, అప్పుడు శాస్త్రులు ఏ రీతిగా అయితే మరి వారు భ్రమపడ్డారో, ఏ రీతిగా అయితే వారి యొక్క రాబడి మరి పరిస్థితులు మారతాయి అనే ఒక అభద్రతాభావం కలిగి యేసు ప్రభువుని అంతమొందించాలని ప్రయత్నం చేసి, యేసు ప్రభు వలన మేలు పొందుకున్న అనేక మంది యేసు ప్రభువుని వెంబడిస్తుంటే చూసి వారవలేక వారు ఏ రీతిగా అయితే యేసు ప్రభు మీద బురద జల్లారో, యేసు ప్రభుని సిలువకు అప్పచెప్పారో, అదే పరిస్థితి కూడా ఇప్పటి రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలామంది చాలామంది అవగాహన రాహిత్యం చేత ఏదో ఒక దేశభక్తి అనుకుని, ఏదో ఒక మత భక్తి అనుకుని, ఒక ఛాందసత్వంతో మరి చాలా విడ్డూరంగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. ఆనాటి ప్రధాన యాజకులు, శాస్త్రులు చేశారు. అలాగే అనేక మంది ప్రజలు వారి యొక్క ప్రధాన యాజకులు, శాస్త్రుల మాట విన్నవారు, వారి మాట నిజమే అని భ్రమపడిన వారు కూడా అనేక మంది మరి ఈ రీతిగా యేసు ప్రభు యొక్క శిలువ శిక్షను వారు కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది మేలు పొందుకున్నారు, ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు, అనేక మంది ఆయన్ని వెంబడిస్తున్నారు. ఏమాత్రం కూడా ఆయనలో ఆ పరిస్థితి లేకోకుండా, ఆయన వలన మేలు కలగకోకుండా అంతమంది ఎలా వెంబడిస్తారండి? అలా వెంబడించరు కదా. ఎవరినైనా మనం ప్రలోభపెట్టి వెంబడించేటట్టుగా చేయగలమా? ఎంతకాలం చేయగలం? 1 రోజు 2 రోజులు చేయగలరేమో. ఏమండి, ఆ యొక్క ప్రత్యేకత ఉంటేనే, మరి ఆ విలువ ఉంటేనే కదా వెంబడిస్తారు. యేసు ప్రభుని ఆ రోజుల్లో, అంత తక్కువ జనాభా ఉన్న రోజుల్లో అన్ని వేల మంది వెంబడించారంటే ఎంత గొప్ప శక్తి కలిగిన దేవుడిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆయనలో ఎంత సత్యం ఉంటే అంతమంది వెంబడిస్తూ ఉంటారు. అంతమంది శాస్త్రులు, పరిసయ్యులు కలవరం పొందేటట్లుగా, అభద్రతాభావంతోనూ భయంతోనూ వారు నింపబడినట్లుగా, ఇదిగో వారు ఏదో కోల్పోతారని వారు భయం చెందినట్లుగా అంత గొప్పగా ఆనాటి కాలంలోనే ప్రభావితం చేయబడిందంటే, యేసు ప్రభువులో శక్తి సామర్థ్యాలు లేకోకుండా, ఆయనలో సత్యం లేకోకుండా ప్రజలు ఆ రీతిగా వెంబడించరు కదా. ఈ సత్యాన్ని ఎవరు గ్రహిస్తారో వారు ఖచ్చితంగా ప్రియులారా మరి సర్వసత్యంలోకి నడిపింపబడతారు, దేవుని వైపు తిరగలుగుతారు. ఒకసారి మనం నమ్మే శాంతసత్వాన్ని విడిచి సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నది తన దేహం గురించి, తన శరీరం గురించి, తను చనిపోయి సమస్త మానవాళికి తన ప్రాణాన్ని అర్పించి, సమస్త మానవాళి కొరకు శిలువ త్యాగాన్ని ఆయన చేసి, ఆయన 3 దినాన మరి ఈస్టర్ ఈ పర్వదినాన ఆయన పునరుద్ధానుడు అవుతాడని చెప్పడానికి దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు దానికి తిరిగి కడతానన్నారు. ప్రియులారా, దాన్ని కూడా వారు ప్రజలు తప్పుగా చిత్రీకరిస్తూ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, ముందు నువ్వు శిలువ మీద నుంచి దిగిరా చాలు అంటున్నారు. ఇప్పుడు కూడా చాలామంది శిలువ మీద నుంచి దిగిరావచ్చుగా, ఆయన శిలువలో 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఇలాగూ అని ఎన్నో రకాలుగా మాట్లాడేవారు మనకి ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నారు. ఆయన వచ్చిందే శిలువ త్యాగం కోసం. ఆయన మనుషునిగా, రిక్తునిగా, మనుష్య కుమారునిగా ఈ భూమి మీద పుట్టాడు. 27వ వచనం నుంచి మనం చూద్దాం. మరి కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు ఆ మార్గంలో వెలుచున్న వారు తమ తలలూచుచు, ఆహా, దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకొనమని చెప్పి ఆయన దూషించిరి. అట్లు శాస్త్రులను, ప్రధాన యాజకులను అపహాస్యము చేయించు వీడితరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు. అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటున్నారంటండి, ఇదిగోండి వీడితరులను రక్షించెను, తను తాను రక్షించుకొనలేడు అని అపహాస్యం చేస్తూ ఉన్నారు. అనేక మందిని యేసుప్రభు స్వస్థపరిచాడు, అనేక మందిని దయ్యపు శక్తుల నుంచి, అనారోగ్య పరిస్థితుల నుంచి యేసుప్రభు విడిపించారు. ప్రియులారా, ఆ శాస్త్రులు, పరిసయ్యులు అంటున్న మాట, అనేక మందిని వీడు రక్షించాడు, తను తాను ఎంత అమర్యాదగా వారు మాట్లాడుతున్నారు చూడండి. ప్రియులారా, యేసుప్రభులో శక్తి లేకపోతే, యేసుప్రభుని దూషించి, క్రైస్తవుల్ని హింసించి, క్రైస్తవులకి వ్యతిరేకంగా నడుచుకుని ఓచకోత కూసిన దోషకుడు, హింసకుడు, కోపిష్టి, మత ఛాందసత్వంతో నింపబడిన సౌలు పౌలుగా మారేవాడా? పౌలుగా మారి అంత గొప్ప పరిచయం చేశాడంటే దేవుడు ఇంటర్ఫీర్ అవ్వబట్టే కదా. దేవుని యొక్క శక్తిని సౌలు చూశాడు, సౌలు పౌలుగా మారాడు. పౌలుగా మారిన తర్వాత ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడో, ఎంత ముక్కోపి, ఎంత భయంకరమైన వ్యక్తో, దోషకుడు, ఎంత హింసకుడు, అలాంటి వ్యక్తి ఎంత సాత్వికుడిగా మారాడో మనకు తెలుసు. తన మత ఛాందసత్వంతో నింపబడి తన మతాన్ని కాపాడాలి, అదేదో తన దేవునికి సేవ చేస్తున్నానన్నట్టుగా భావించిన వాడు, మత ప్రావీణ్యత కలిగిన వాడు, మత నిష్ట కలిగిన వాడు సౌలు. అలాంటి సౌలు దేవుని వైపు తిరగగలిగాడు. పౌలుగా మారాడు.
పౌలుగా మారి ఎంత గొప్ప సేవ చేశాడో. కొరింథీ పత్రిక కానీ, ఏమండి తిమోతి కానీ, తీతు కానీ, ఇవన్నీ కూడా రాసింది, పత్రికలు రాసింది, ఎక్కువ గొప్ప పరిచయం చేసింది ఎవరు అని మనం ఆలోచించేస్తే పౌలు అనేది చాలామందికి సుపరిచితమైన విషయం. అంత గొప్పగా ఆ సౌలు పౌలుగా మారాడు. ఏదేమైనా కూడా అప్పుడు శాస్త్రులు, ఆ పరిచయులు ఈ రీతిగా యేసు ప్రభుని చాలా అంటే చాలా హేళన చేయడం, చాలా ఇబ్బంది పెడతాం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక కొండ ప్రాంతంలో సిలువ వేసి ఆ 2 చేతులకి మేకులు కొడితే ఏమండి యేసు ప్రభు యొక్క బాడీ వెయిట్ కిందకు లాగుతుంది కదా, గురుత్వాకర్షణ శక్తితో కిందకు లాగుతుంది. ఈ బరువుతో లాగుతున్నప్పుడు ఈ చేతుల్లో కొట్టబడిన మేకుల యొక్క నొప్పి తీవ్రం అవుద్ది, చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఆ ఎండ, ఏమండి వేసవికాలం కొండ మీద సూర్యుని దగ్గర అవుతున్న కొద్దీ వేడి తీవ్రత పెరుగుతుంది, కొండ మీద కూడా వేడి ఎక్కువ ఉంటుంది. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయనకి సిలువ వేశారు, ఆయన శిక్షించారు, బళ్ళెంతో పొడిచారు, కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఏమండి అవహేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్లుగా బొంతులాడుకుంటున్నారు, ఆయన వస్త్రాలని చించి చీట్లు వేసుకుంటున్నారు. అలాంటి వారిని చూసి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియులారా, అలాంటి వారిని యేసు ప్రభు క్షమించినప్పుడు మనం మన ఎడల అపరాధాలు చేస్తున్న వారిని మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? క్షమించకపోతే ఏమవుద్ది? క్షమించకపోతే ఎంత ప్రమాదం దాగి ఉంది? మన ఎడల అపరాధాలు చేసిన వారిని మనం క్షమిస్తేనే మన అపరాధాలు, మన పొరపాట్లు, మన పాపాలు క్షమించబడతాయి. ఒకవేళ మీ ఎడల అపరాధం చేసిన, మీ ఎడల మోసం చేసిన, మీ ఎడల అన్యాయముగా నడుచుకున్న, మిమ్మల్ని అనరాని మాటలు అన్న వారిని మీరు క్షమించలేకపోతే, వారి పట్ల కక్ష తీర్చుకోవాలనే ప్రయత్నం మీరు చేస్తే, మాటకు మాట మీరు అంటే, వారిని క్షమించలేక వారితో వ్యతిరేక భావం, కక్ష సాధింపు చర్యలు మీరు చేస్తే మీ పాపాలు కూడా క్షమింపబడవు. ప్రియులారా, చాలామంది కోడళ్ళు వాళ్ళ అత్తల మీద కోపాన్ని నిలుపుకుంటారు, క్షమించలేరు. ఎవరినైనా క్షమిస్తాను కానండి మా అత్తని నేను క్షమించలేను, ఎవరినైనా క్షమిస్తాను కానండి నేను మా కోడల్ని క్షమించలేను, ఎవరినైనా క్షమిస్తాను కానీ నేను మా ఆయన్ని క్షమించలేను, మా ఆవిడిని క్షమించలేను, మా పక్కింటి ఆవిడిని క్షమించలేను, మా చెల్లిని క్షమించలేను, మా ఆడపడుచుని క్షమించలేను, ఇదిగో ఆయన్ని మేము క్షమించలేము. ఈ రీతిగా చాలామంది వారిని వీరిని క్షమించలేము, వాళ్ళు మామూలు కాదు, వాళ్ళు ఎంత అన్యాయం చేస్తారో మీకు తెలియదు అని ఒక స్ట్రాంగ్ డెసిషన్తో ఉంటారు. ప్రియులారా, ఎవరినైనా మనం మనిషి అన్న వారిని ఎవరినైనా క్షమించగలిగే వారంగా, ప్రేమను కనపరిచిన వారంగా ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ స్థితిని మీరు క్షమించలేక మీరు మీలో కోపాన్ని నిలుపుకుంటే, కక్షను నిలుపుకుంటే మీ పాపాలు కూడా క్షమింపబడవు, మీ పాపాలు మీ మీద నిలిచి ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఒకసారి ఆ యొక్క వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం మనం చూద్దాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు మనుషుల అపరాధములను క్షమించిన యెడల మీ అపరాధములు మీ పరలోకపు తండ్రి మీ దేవుడు క్షమిస్తాడు. మనుషుల అపరాధములను మీరు క్షమింపని యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మన పాపాలు క్షమింపబడకపోతే, మన పాపాలు మన మీదే నిలిచి ఉంటే పాపానికి జీతం మరణం, నిత్య నరకాగ్ని. అంత భయంకరమైన శిక్షను దేవుడు మనకు తప్పించాలనే, ఆ శిక్ష నుంచి మనల్ని విడిపించాలనే ఆ దేవాతి దేవుడు మనుష్య కుమారునిగా, రిక్తునిగా ఈ భూమి మీద జన్మించి సిలువ త్యాగమయ్యారు. ఆయన తన చివరి రక్తపు దారను, చివరి రక్తపు బొట్టును ఆయన మనందరి కొరకు చిందించారు. ఏమండి, సిలువ శిక్షను మనం చూసినప్పుడు కడుపు విదారకం అయిపోతుంది, ఎంత బాధ కలుగుతుంది. ఏమండి, అలాంటి సమస్యను, అలాంటి శ్రమను ఎందుకు ఆయన, ఆ పాత్రను ఎందుకు ఆయన కోరుకున్నారో తెలుసా? మనందరము కూడా నిత్య నరకాగ్నికి పాత్రలం కాకూడదని, ఏమండి పరలోక రాజ్యానికి వారసులంగా ఉండాలని, మన పాపాలు క్షమించబడాలని చెప్పి ఆయన సిలువ త్యాగమయ్యారు, సిలువ యాగమయ్యారు. కాబట్టి ప్రియులారా, మనము గుర్తించాల్సింది ఏంటంటే, మనము మన ఎడల అపరాధములు చేస్తున్న వారిని క్షమించాలి. ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి? పేతురు అడుగుతాడు, ఎన్ని మార్లు మట్టుకు క్షమించాలి ప్రభువా? 7 మార్లు మట్టుకు క్షమించాలా? 7 ఒక సంపూర్ణమైన సంఖ్యగా ఉంటుంది. 7 ఒక సంపూర్ణమైన సంఖ్యగా ఉంటుంది. కాబట్టి పేతురు చాలా తెలివిగా అడుగుతాడు, 7 మార్లు మట్టుకు క్షమించాలి. ఒకసారి చూద్దాం ప్రియులారా వాక్య భాగం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చూద్దాం. పేతురు అడుగుతున్నాడు, ఎన్నిసార్లు ప్రభువా 7 మార్లు మట్టుకు క్షమించాలా? 7 మార్లు మట్టుకు. చాలామంది అంటారు, ఏమండి
ఒకసారి క్షమించవచ్చు, 2 సార్లు క్షమించవచ్చు, 3 సార్లు క్షమించవచ్చు, ఇంకెన్నిసార్లు క్షమించాలండి? ఇలా క్షమిస్తూ పోతే ఎవరైనా మారుతారా అని అంటూ ఉంటారు. పేతురు అంటున్నాడు, ఎన్ని మార్లు మటుకు ప్రభువా? 7 మార్లు మటుకు క్షమించాలా? అప్పుడు దానికి జవాబుగా యేసు ప్రభు అన్న మాట ఏంటంటే 70 ఏళ్ల మార్లు మట్టుకు, 70 ఏళ్ల మార్లు మట్టుకు. 70,000 అని ఎందుకు దేవుడు డిక్లేర్ చేశాడు అంటే 70,000 సార్లు తప్పు చేస్తే క్షమించాలి, 70,001 తప్పు చేయంగానే దండించేయచ్చు అని యేసుప్రభు ఆలోచన. కానీ కాదు సుమా, 70,000 మార్లు మట్టుకు అన్న ఉద్దేశం యొక్క సాదృశ్యం ఏంటంటే, ఒక మనిషి తన జీవితకాలంలో తన సాటి మనిషిని 70,000 సార్లు మోసగించలేడు కదా. తన జీవితకాలం అంతా కూడా చూసుకున్న 70,000 సార్లు సాటి మనిషిని తను ఇబ్బంది పెట్టలేడు కదా, తను బాధించలేడు కదా, తను నొప్పించలేడు కదా. కాబట్టి అంతం లేదు, ఎన్నిసార్లైనా క్షమించాలి అన్న ఉద్దేశంతోనే ఆ యొక్క ప్రాసలో 7 మార్లు మట్టుకు ప్రభువా అన్న అడిగిన దానికి జవాబుగా 70 ఏళ్ల మార్లు మట్టుకు, 70 ఏళ్ల మార్లు మట్టుకు అని చెప్పి యేసు ప్రభు సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయంలో పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలెను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యం తన దాసుల యొద్ద లెక్క చూచుకొని గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు అతని యొద్దకు తేబడిను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. చూడండి ప్రియులారా, ఒక దాసుడు యజమానునికి అప్పున్నాడు. అప్పుంటే ఆ దాసుడు యజమానునికి అప్పు చెల్లించే స్తోమత లేక బాధపడుతున్నప్పుడు, ఆ యజమానుడు అప్పు అడిగినప్పుడు ఆ అప్పు చెల్లించే స్తోమత లేదని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, తనకు కలిగిన ఇల్లు, తనకు కలిగిన ఆస్తి, తన భార్యను, తన బిడ్డలను అమ్మి ఆ యొక్క అప్పును తీర్చేటట్లుగా ఆజ్ఞాపించినప్పుడు ఆ దాసుడు ఆ యజమానుడి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా ఓర్చుకో, కొంచెం నేను ఎలాగైనా చెల్లిస్తాను, నాకు అవకాశం లేదు అంటే ఆ యజమానుడు ఆ దాసుని క్షమించాడు. క్షమించినప్పుడు, ఆ అప్పంతటిని క్షమించినప్పుడు ఆ దాసుడు ఎంతో సంతోషించాడు. ఆ దాసుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ దాసుడికి తోటి దాసుడు ఆ దాసుడికి అప్పున్నప్పుడు ఆ దాసుని క్షమించలేని స్థితిలో ఈ దాసుడు ఉన్నాడు. ఏ దాసుడైతే క్షమాపణ పొందుకున్నాడో, ఏ దాసుడైతే కనికరాన్ని పొందుకున్నాడో ఆ దాసుడు వెళ్ళి వేరొక దాసుడిని క్షమించటం లేదు. ఆ పరిస్థితిని మీరు చూడండి. 28వ వచనం. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకుని, నీవు అచ్చియున్నది చెల్లించమనెను. అందుకు వాని తోటి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించుదనని వానిని వేడుకొనిన గాని వాడు ఒప్పుకొనక అచ్చియున్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. చూడండి, తన పీక పట్టుకుని నువ్వు చెల్లిస్తావా చస్తావా అని, నేను చెల్లించలేనంటే ఇతన్ని జైల్లో పెట్టమని చెప్పి అతన్ని జైలుకి అప్పగించాడు. సో క్షమించలేని స్థితిలో ఆ దాసుడు కనిపిస్తూ ఉన్నాడు. క్షమించలేని, తను క్షమాపణ పొందుకున్నాడు, తన కనికరం పొందుకున్నాడు, కానీ తన దాసుని క్షమించలేకపోతున్నాడు. అప్పుడు తను క్షమాపణ ఏమైంది, తను పొందుకున్న క్షమాపణ ఏమైందో తదుపరి వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. 31వ వచనం. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతా తమ యజమానునికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్యున్నదంతయు చెల్లించు వరకు బాధపరచువానికి వానిని అప్పగించెను. బాధపరచువానికి అంటే తనని క్షమించిన క్షమాపణ నిరర్ధకంగా పోయింది. తను వెళ్ళి తన దాసుని క్షమించలేని కారణంగా తను క్షమాపణ పోయి తను అప్పు చెల్లించాల్సిన వాడిగా, తన క్షమాపణను కోల్పోయిన వాడిగా ఈ దాసుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, మనం గాన మన ఎడల తప్పుదలు చేసిన వారిని, మన ఎడల అపరాధం చేసిన వారిని, మన ఎడల అన్యాయం చేసిన వారిని, మనల్ని దూషించిన వారిని, మనల్ని మాటలన్న వారిని మనం క్షమించలేక మాటకి మాట, పన్నుకు పన్ను, కత్తికి కత్తి అన్నట్లుగా ప్రవర్తిస్తే, మరి వారి మీద నోరు ఉంది కదా అని మనం విరుచుకుపడినట్లయితే, ప్రియులరా, క్షమాపణ లేని స్థితిలో మీరున్నట్లయితే మీరు పొందుకున్న క్షమాపణ కూడా కోల్పోతారు అని మనం ఈరోజు నేర్చుకోవాలి.
యేసు ప్రభు అంతగా ఆయన హింసించిన వారిని క్షమించాడు. మీరెందుకు క్షమించలేని స్థితిలో, ఏమండి వాళ్ళకి నాకు మాటలు లేవండి, వాళ్ళతో నేను మాట్లాడతలేదండి, అబ్బో అతను ఎలాంటి వాడు తెలుసా, ఎంత అన్యాయం చేశాడో తెలుసా అని చాటింపు వేస్తూ వారి ఎడల కక్ష కలిగి కక్ష సాధింపులు చేస్తూ ఉంటాం. అది దేవునికి ఇష్టమైంది కాదు అన్న సత్యాన్ని ఈరోజు నేర్చుకుని ప్రియులారా మనం చక్కగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. క్షమాగుణం కలిగి ఉందాం. దేవుడు మాట్లాడిన 7 మాటల్లో మొట్టమొదటి మాటగా క్షమాపణ. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమన్నాడు. సో ఎవరిని క్షమించాలి, ఎవరిని క్షమించకూడదంటే సాటి మనుషులందరినీ క్షమించాలి. ఎవరిని క్షమించకూడదంటే సో అపవాదిని తప్ప, సో మరి మీ ఎడల మిమ్మల్ని భ్రమపెడుతున్న ఆ తప్పుడు ఆలోచనలను తప్ప, మిమ్మల్ని భ్రమపెడుతున్న అపవాది తంత్రాలను తప్ప మనిషి అన్న ప్రతి వాడిని కూడా మనం క్షమించే వారంగా ఉండాలి. సాటి మనిషిని క్షమించాలి, సాటి మనిషిని ప్రేమించాలని యేసు ప్రభు కానీ దేవుని యొక్క మాటలు కానీ మనకు బోధిస్తూ ఉన్నాయి. కాబట్టి విశ్వసిద్దాం ప్రియులారా, మన వారందరినీ, ప్రజలందరినీ, సమాజాన్ని అంతటినీ క్షమిద్దాం. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా ప్రత్యేకంగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అయా, మీ మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. అవి మాకు శక్తినిచ్చేవి, అవి మాకు జ్ఞానాన్నిచ్చేవి, అవి మమ్మల్ని మీకు అతి చేరువగా చేసేవి. మీ మాటలు మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న ప్రతి బిడ్డని దీవించి వారి జీవితంలో అవి అన్వయించుకుని నడుచుకోవడానికి మీ సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించటానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, కనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.